ప్రైజ్ ద లార్డ్. దేవుడి బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. చాలామంది దేవుడు వారికి అద్భుతాలు చేస్తున్నాడు, మాకు చేయటం లేదు. వారికంటే మేము ముందుగానే ప్రభువు నమ్మాం, కానీ వారికి జరుగుతున్న అద్భుతాలు మాకు జరగటం లేదు. కారణం ఏంటి అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర ఎప్పుడు కూడా సీనియారిటీ పనిచేయదు. ప్రభు దగ్గర ఎప్పుడు కూడా సిన్సియారిటీనే పనిచేస్తుంది. ఎంతకాలంగా ప్రభువును నమ్మావు అన్నది పరిగణలోకి రాదు, కానీ ప్రభువును నువ్వు నమ్మినప్పటి నుండి ఎలా జీవిస్తున్నావు అన్నదే పరిగణలోకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రభువు నమ్మాం, కష్టాలు తీరటం లేదు. ప్రభువు నమ్మాం, అప్పులు తొలగటం లేదు. ప్రభువు నమ్మాం, దుఃఖము నుండి విడుదల లేదు. అంటే రకరకాలుగా సమస్యలు తొలగించబడకపోవడం వలన దిగులు పడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను నువ్వు నమ్మావు, కానీ నామకార్థంగా నమ్మావు. రుచి చూచి తెలుసుకో, నాతో గడుపు, నా వాక్యాన్ని చదువు, నా సన్నిధిలో మోకరించు. నేనెవరో, నా ప్రేమ ఏంటో, నా సంకల్పం ఏంటో, నా చిత్తం ఏంటో, నా ఉద్దేశం ఏంటో, నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పరిచర్య ఎడల, నీ వ్యాపారం ఎడల నేను బయలుపరుస్తాను. అందుకే ఉత్తముడు దేవుడు అని వినటం కాదు, పాడటం కాదు, రుచి చూచి ఆయన సన్నిధిలో గడిపి తెలుసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన అనుభూతి, అనుభవం. ఈ అనుభవం నీకు కావాలనంటే నువ్వు ప్రభువుని రుచి చూడాలి, ఆయనతో గడపాలి. అట్లు గడపగలిగితే ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు, ఆయన చేయు అద్భుతాలు అన్నిటికీ పాత్రుడవుతావు. తద్వారా గొప్ప మేలు చూస్తావు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నకిలీ క్రైస్తవ్యం, నటించే క్రైస్తవ్యం కాదు, నీవు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే వారిగా, నీతో గడిపేవారిగా చేయమని, నీ సన్నిధిలో ఉండు అనుభవాలలోకి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.